డిగ్రీ కాలేజ్ నుంచి ఈరోజు ఎన్ఎస్ఎస్ 6వ రోజు కార్యక్రమం చేస్తున్నాము. దీనిలో భాగంగా ఉదయాన్నే మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. మెడికవర్ వాళ్ళు, అలాగే పుణ్యగిరి హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ప్రజలందరికీ సేవలను అందించారు. ఇంచుమించుగా 150 మంది మెడికవర్ టెస్టులకి చేయించుకున్నారు. బ్లడ్ టెస్ట్, అలాగే నెక్స్ట్ షుగర్ టెస్ట్, క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి టెస్టులు చేయడం జరిగింది. పుణ్యగిరి హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వాళ్ళకి సర్జరీస్ నిర్వర్తించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ రెండో ఆఫ్టర్నూన్ నుంచి డాక్టర్ హేమలత గారు పెదగంట్యాడ పిహెచ్సి నుంచి మన దగ్గరికి విచ్చేసి ఉన్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి హెల్త్ అండ్ హైజీనిక్కి వివిధ రకాలైనటువంటి సూచనలు చేయడం జరిగింది. అలాగే పీసీఓడికి సంబంధించి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలి, మెంటల్గా ఎలా రిలాక్స్ అవ్వాలి, ఎమోషనల్గా ఎలా స్టేబుల్గా ఉండాలి అన్న దాని గురించి మేడం వివిధ రకాలైనటువంటి సూచనలు చేస్తారు. ఇది విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎన్ఎస్ఎస్లో భాగంగానే యోగా, మెడిటేషన్ చిన్నపిల్లలకి ఆ కార్యక్రమం కూడా నిర్వహించాము. దీనికి సంబంధించి అశోక్ గారు మనకి హెల్ప్ చేశారు యోగా సంబంధించి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా విద్యార్థులందరూ ఈ 6 రోజుల నుంచి చాలా చురుగ్గా పాల్గొని ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అంతటిని విజయవంతం చేసినందుకు మరొకసారి పేరు పేరున మా విద్యార్థులకి, అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ దానిలో ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. అందులో మన మహాలక్ష్మి మేడం గారు అయితే ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ అయినా చాలా డిసిప్లైన్డ్గా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. దానిలో భాగంగానే ఈరోజు హెల్త్ అండ్ హైజీన్ గురించి పిల్లలకి, అడోలసెంట్ గర్ల్స్కి, మన చిల్డ్రన్ అందరికీ కూడా తెలియచేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అయితే పిల్లలందరిలో ఈ మధ్య కాలంలో ఏమవుతుంది, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, అన్ని హ్యాబిట్స్ ఆల్టర్ అవ్వడము, చదువుకోవడానికి కూడా వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఇవన్నీ ఎందుకంటే మన మంచి ప్రిన్సిపల్స్, మంచి టీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఎంతగానో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. కొంత చేంజ్ ఉన్నా కూడా ఇంకా మారాల్సింది కూడా ఉంది. వాళ్ళు మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్, అలాగే హైజీన్, పర్సనల్ హైజీన్ అంటే హెడ్ టు టో వాళ్ళు క్లీనింగ్, డైలీ క్లీనింగ్ ప్రాక్టీసెస్ చేయాలి. అలానే ఇది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా నీట్గా ఉంచేటట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళు అవేర్నెస్ ఇస్తుండాలి. ఎన్ఎస్ఎస్ అంటేనే ఈ సోషల్ సర్వీస్లో పబ్లిక్కి ఎంత ఉపయోగపడగలము, స్టూడెంట్ ఎప్పటి నుంచే నేర్చుకొని వాళ్ళందరికీ ఉపయోగపడేలా వాళ్ళకి అలవాట్లు మనం నేర్పించాలి. వాళ్ళ హెల్త్లో మెయిన్గా డైటరీ హ్యాబిట్స్, స్లీపు, రెస్టు, ఎడ్యుకేషను, అలాగే హార్డ్ వర్క్, ఇవన్నిట్లో కూడా వాళ్ళు చక్కగా అలవాటు చేసుకొని బాగా చదువుకునేటట్టుగా మన టీచర్స్ అందరూ ఎంతగానో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. దాంతోపాటు పిల్లల్లో కూడా ఆ డిసిప్లిన్ వచ్చేటట్టు చూడడము, వీళ్ళు అలాగే తర్వాత వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్ అంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ మోర్ అంటే ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు మంచి సిటిజన్స్గా పెరగడానికి మనం ఇచ్చే హెల్త్ సూచనలు వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా మనం అందరము ఈరోజు ఈ క్లాస్లో మాట్లాడుకున్నాం.